వెస్టేజ్ 82,000 జీతం. దాన్ని కూడా వదిలేసి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలేసి 4 ఏళ్ల నుంచి వెస్టేజ్ ని బిల్డ్ చేస్తే ఈ రోజు నెలకు 5 లక్షల ఇన్కమ్ నాది వెస్టేజ్ తర్వాత 25,000 సంపాదిస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఉన్న ప్రతి వస్తువు యొక్క రేట్ 5 ఏళ్ల తర్వాత ఎక్స్పెక్ట్ చేయండి. పెట్రోల్ రేటు 200, ఈరోజు 100 రూపాయలు ఉంటే ఖచ్చితంగా ఒక 300, 2 నుంచి 300 అవుతుంది. డైలీ ఒక 2 లీటర్లు వాడినా 6,000 రూపాయలు దానికే వెళ్తాయి. ఇంటి ఖర్చులు, బట్టలు, ఎవ్రీథింగ్. మీరు ఇక్కడ పెట్టుకునే గుండి పిన్ని కూడా రేటు డబుల్ అవుతాయి తెలుసా. ఒక 5 ఏళ్ల కింద ఒక లేడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే 150, 200. ఈ రోజు మీకు బాగా తెలుసు, ఆలోచన చేయండి. అండ్ ఒక షర్ట్ కొనుక్కోవాలి అని అంటే 5 ఇయర్స్ బిఫోర్ ఎంత ఉండే ఈ రోజు ఎంత ఉంది. సో కాలక్రమేణా ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. మరి నీకు వచ్చే 25,000 జీతంలో ఏమైనా మిగులుతుందా అంటే జీరో, నిల్. కానీ ఇదే 25,000 జీతం ఉన్న ఆయన వ్యక్తికి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎట్లా చూస్తాడు తెలుసా? మనల్ని ఎట్లా చూస్తాడు? ఆయన మాట్లాడాడు ఎట్లా అంటాడు తెలుసా? చూద్దాం చెప్పు అంటాడా లేదా? ఎస్ ఆర్ నో? ఈ తలకాయ ఇక్కడ ఒప్పుతుంటాడు, ఇక్కడ ఒప్పుతుంటాడు. చెప్పు చెప్పు అంటుంటాడు. కనీసం ఆయన పనులు కూడా మనం చూద్దామంటే బయటపడే. ఎందుకు అంటే అంత సీరియస్ ఉంటాడు. మొత్తం ఎక్కడెక్కడ బిగించుకొని తాళ్ళతో కట్టేసి ఎట్లుంటాడు అట్లుంటాడు ఆయన. అవునా కదా? ఎందుకు అంటే ఆయన ఉద్యోగంలో బహుశా మేనేజర్ అయి ఉంటాడు. అవునా కదా? ఆ ఉద్యోగంలో ఆయన పెద్ద స్థాయి, ఆయన కింద 4-5 పని చేస్తాడు. అదే అలవాటు, అదే మైండ్ సెట్ ఇంట్లో కూడా ఉంటది. మనం ఇంటికి పోయి ప్లాన్ చెప్పినప్పుడు ఆయన ఇంకా ఓవర్లో ఉంటాడు. ఆడ మేనేజర్, నీడ కూడా మేనేజర్ అంటుంటాడు. అవునా కాదా? హోదా పెద్దగా ఉంది కానీ జీతం తక్కువ ఉంది. నువ్వు హోదా అని చెప్పి నేను కిరాణా షాప్ పోయి నేను పలానా షోరూమ్ లో మేనేజర్ అంటే తక్కువ రేటుకి ఇస్తారా? అవన్నీ బంద్ చేయరా పోయి పైసలు ఇవ్వంటాడు. అవునా కాదా? సో డబ్బులు కావాలి మనకు. సో ఇక్కడ చూడండి, వెస్టేజ్ స్టార్ట్ చేసినాం. ఈరోజు వెస్టేజ్ స్టార్ట్ చేసినాం. చాలా లీస్ట్ పొజిషన్ లో మీరు వెస్టేజ్ పార్ట్ టైం చేస్తున్నారు. ఒక 2 గంటలు డైలీ దీనికోసం ఒక 2 గంటలు కేటాయిస్తున్నారు అనుకుంటాం. మొదటి సంవత్సరం వెస్టేజ్ లో 12 నెలలు కష్టపడితే నెలకు 10,000 ఇన్కమ్ స్టేబుల్ గాలా 12 నెలలు టీము చేసుకునే ప్రాసెస్ లో ఉంటే ఒక 10,000 ఇన్కమ్ స్టేబుల్ గానా రెగ్యులర్ గా వస్తుందా లేదా? 10,000 ఇన్కమ్ 12 నెలల తర్వాత. మీరు ఇట్లా నాకు డబ్బులు లేవు సార్ అని అప్లై అని అడిగితే నేను ఏం చెప్పలేను. అందుకే చెప్తున్నా, 12 నెలల పాటు నువ్వు ఇందులో ఉంటే 10,000 ఇన్కమ్ స్టేబుల్ గా వచ్చినా సరే 5 ఏళ్ల తర్వాత నీ భవిష్యత్తు ఎట్లుంటుందో నేను చూపిస్తాను. సో ఈ రోజు 10,000 వచ్చినాయి 12 ఏళ్ల తర్వాత. 12 నెలల తర్వాత రెండో సంవత్సరం కొంచెం టీం ఉంటుంది కదా మన కింద, కనీసం ఒక 15 మంది అన్న వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ప్రోడక్ట్స్ కొనుక్కున్నా సరే రెండో సంవత్సరం ఇది 20,000 అన్న అవుతుంది. డబుల్ ఇన్కమ్ అవనా? అవుతుంది. తర్వాత మూడో సంవత్సరం ఇది డబల్ అయ్యి 40,000 అయ్యింది అనుకో. నాలుగో సంవత్సరం ఇది డబల్ అయ్యి 80,000 అయ్యింది అనుకో. సో 5వ సంవత్సరం ఇది డబల్ అయ్యి 1,60,000 నుంచి 2 లక్షల ఇన్కమ్ వచ్చింది అనుకో పర్ మంత్. మీ లైఫ్ ఎట్లుంటది? ఇక్కడ కేటాయిస్తున్న వెస్టేజ్ కి ఎన్ని గంటలు కేటాయిస్తున్నాం అంటే జస్ట్ 2 అవర్స్. జాబ్ లో ఎన్ని గంటలు కేటాయిస్తున్నాం అంటే ఇంతకు ముందు జాబ్ చేసిన వాళ్ళకి తెలుసు 8 నుంచి 10 గంటలు కేటాయించాలి. 8 నుంచి 10 గంటలు కేటాయించాలి. మళ్ళీ ఇక్కడ నీ ఇష్టం వచ్చిన టైం కోదానికి నడుస్తుందా? ఎవరి ఇష్టం వచ్చిన టైం పోవాలి? బాస్ ఇష్టం వచ్చిన టైంకు మనం పోవాలి. ఇక్కడ ఎవరి ఇష్టం వచ్చిన టైం పోవచ్చు? మన ఇష్టం. తిన్నది బేవని అరిగినాక కూడా పోవచ్చు. అవునా కాదా? ఈడ ఆడ తినే టైం కూడా ఇయ్యడు మనకు. లంచ్ 1 తర్వాత అంటే 1 తర్వాత లంచ్ బెల్ అయితే మీకు 1 తర్వాత లంచ్కి వెళ్ళాలి అంటే 1:30కి వచ్చి మళ్ళీ టేబుల్ మీద కూర్చోవాలి, చైర్లో కూర్చోవాలి టేబుల్ ముందర. అర్థమైందా? సో ఇట్లా స్ట్రిక్ట్ ఉంటది. ఇక్కడ ఏమైనా క్వాలిఫికేషన్ అడిగిరా? ఖచ్చితంగా అడిగారు. అందుకే ఉల్టా అడిగినారు మిమ్మల్ని. అర్థమైందా? మీరున్నారా? సమోసాల కాడ ఉన్నారా? అర్థమైందా? ఎస్. ఇక్కడ ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అడిగిరు, ఇంటర్వ్యూలు చేసిర్రు.
ఈడ నచ్చకపోతే నువ్వు పని చేయలేవు అనుకో, వార్నింగ్ ఇస్తాడు. నీ ప్లేస్ లో ఇంకోని తీసుకొచ్చి పెడతాను, నువ్వు రెగ్యులర్ గా లేట్ వస్తున్నావు, వర్క్ సరిగ్గా చేయట్లేవు, నీ పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, నీ టార్గెట్స్ తగ్గిపోయినాయి అని చెప్పేసి నీకు వార్నింగ్ పీరియడ్ లో పెడతాడు. వార్నింగ్ పీరియడ్ లో పెడితే నీ ఉద్యోగం ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఇక్కడ నిన్నెవడన్నా తీసేసే నాదుడు ఈ భూమి మీద పుట్టిండా? అర్థం చేసుకో, నిన్నెవడన్నా తీసేసాడా ఎస్ఐలో? ఇక్కడ నువ్వెవరో రిక్రూట్మెంట్ చేస్తే వాడు రిక్రూట్మెంట్ చేసిన దాంట్లో నువ్వు జాయిన్ అవుతున్నావు, అవునా కాదా? రిక్రూట్మెంట్ అథారిటీ, జాబ్ ఇచ్చే అథారిటీ వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో నువ్వు పోయి పని చేస్తున్నావు. కానీ వెస్టేజ్ అనే బిజినెస్ ఆపర్చునిటీలో కోట్ల లక్షల మందిని నువ్వే అపాయింట్ చేసుకునే అథారిటీ నీ చేతిలో ఉంది.